సహనానికి ఒక స్ఫూర్తి ప్రొఫెసర్ మంగళా కపూర్, పద్మశ్రీ 2026. మంగళ పవిత్ర నగరమైన వారణాసిలో ఒక వ్యాపార కుటుంబంలో జన్మించింది. ఆమె బాల్యం ఆనందమయంగా సాగింది. కానీ 12 ఏళ్ల వయసులో ఆ ప్రశాంతత చెదిరిపోయింది. వ్యాపార సమస్యల కారణంగా బాలిక అయిన మంగళ యాసిడ్ దాడికి బలయ్యింది. నేను 6 ఏళ్ల పాటు హాస్పిటల్లో ఉన్నా. మా అమ్మ నా కోసం పోరాడుతూనే ఉంది. నాన్న ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నన్ను ఇంత దూరం ఇదే తీసుకువచ్చింది. వారి లాంటి తల్లిదండ్రులు దొరకడం చాలా అరుదు. కానీ ఆమె సాధారణ జీవితానికి తిరిగి రావడానికి ప్రయత్నించినప్పుడు ప్రజలు ఆమె అజేయమైన ధైర్యాన్ని చూడలేదు. వారు కేవలం ఆమె మచ్చల ముఖాన్ని మాత్రమే చూశారు. నేను బయటికి వెళ్ళినప్పుడు ఎవరూ చూడకుండా నేను ఒక స్కార్ఫ్తో మొహాన్ని కప్పుకునేదాన్ని. ఆమె ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి ఆమె తల్లి ఆమెను హిందూ మహిళా సంగీత విద్యాలయానికి తీసుకువెళ్ళింది. అమ్మ వాళ్లతో ఈమెను సితార్ నేర్చుకోవడానికి తీసుకొచ్చానని చెప్పింది. వాళ్ళు పాడమని అడిగారు. నేను నా ముఖాన్ని కప్పుకున్న స్కార్ఫ్ తీయడం లేదు. మా అమ్మ నన్ను గట్టిగా కొట్టి అంది, ఈ స్కార్ఫ్ తీసేసి పాడు. నేను భజన పాడాను. గురువు గారు నివ్వెరిపోయారు. ఆయన ఇక్కడ నేర్చుకున్న అమ్మాయి ఎవరు ఇంత బాగా పాడలేదు, ఏమిక సితార్ ఎందుకు, బదులుగా పాడడం నేర్పించండి అన్నారు. ఆమె ప్రతిష్టాత్మకమైన ప్రయాగ్ సంగీత సమితి నుండి డిప్లొమాని పూర్తి చేశారు. మంగళకు స్వయం సమృద్ధి సాధించడం అత్యవసరంగా మారింది. ఆమె పిల్లలకు సంగీతం నేర్పించడం ప్రారంభించింది. చివరకు బనారస్ మ్యూజిక్ కాలేజ్లో బ్యాచిలర్ డిగ్రీ కోసం చేరింది. ఒక వేదిక ప్రదర్శన సమయంలో నిర్వాహకులు ప్రేక్షకుల స్పందన పట్ల భయపడి ఆమె ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించారు. కానీ ఆమె బృందం ఒక ఉపాయాన్ని కనిపెట్టింది. వారు సభా మందిరంలో దీపాలన్నిటినీ ఆపేశారు. మంగళ ప్రదర్శనను ఇచ్చింది. అలా ఆమె వారణాసి లతగా కీర్తించబడింది. ఆమె ఆ తరువాత పలు సంగీత బృందాలతో కలిసి గానం చేయడం ప్రారంభించారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో లెక్చరర్గా చేరి సంగీత విద్యలోని ప్రతి దశలోనూ విద్యార్థులకు బోధించారు. పిల్లలు నన్ను చూసి భయపడేవారు. కానీ ఒక్కసారి నేను వారికి శిక్షణ ఇవ్వడంతో వారు మమైకం అవ్వడం మొదలుపెట్టారు. నాతో బంధం పెంచుకున్నారు. ఆమె సంగీతంలో PhD పరిశోధకులకు మార్గదర్శకత్వం వహించారు. వారి అభ్యాసానికి తోడ్పడేలా సంగీతంపై 5 పుస్తకాలు రచించారు. ఈనాడు మంగళ తన తమ్ముడితో కలిసి రిటైర్డ్ జీవితాన్ని గడుపుతోంది. కానీ ఆమె సంగీతం నేర్పించడం మాత్రం కొనసాగిస్తోంది. తన సంస్థ ద్వారా దివ్యాంగ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచడానికి ఆమె అంకితభావంతో కృషి చేస్తున్నారు. ప్రొఫెసర్ మంగళా కపూర్, పద్మశ్రీ 2026. శతకోటి వందనాలు.